బ్రేకింగ్ న్యూస్. కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం సమావేశం ముగిసింది. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై నియోజకవర్గాలుగా సమీక్షించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయంపై మంత్రులను అభినందించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే ఉత్సాహం చూపాలని సీఎం అన్నారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. ఇటు మొత్తానికి మంత్రులతో అయితే సీఎం సమావేశం ముగిసింది. అసలు మంత్రులతో ఏమేం చర్చించారు? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి వాసు? బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కూడా దాదాపు 3 గంటల పాటు భేటీ అయ్యారు. ఈ భేటీలో కీలక అంశాలు చర్చించారు. ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కూడా మంత్రులందరినీ కూడా ముఖ్యమంత్రి అభినందించారు. మరోపక్క పార్టీ క్యాడర్ కృషిని కూడా ఆయన గుర్తించామని చెప్పారు. మరోపక్క రేపు రాబోయేటువంటి జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఇదే ఉత్సాహంతో ముందుకెళ్లాలని కూడా ఆయన క్యాడర్కు పిలుపునిచ్చారు. మంత్రులందరూ కూడా సమిష్టి కృషితో కూడా ఈ విజయం సాధ్యమైందని కూడా మంత్రులందరినీ కూడా సీఎం అభినందించారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా జనవరి మొదటి వారంలో నిర్వహించాలి. అయితే జనవరి 2 నుంచి నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ కూడా అంటే టైం ఇంకా పూర్తి స్థాయిలో కూడా కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే జనవరి మొదటి వారంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఖరారు చేశారు. ఇక ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాధించిన అంశానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ సక్సెస్తో పాటు ఏదైతే దాన్ని పూర్తి స్థాయిలో కూడా తేవడానికి కూడా పెట్టుబడులన్నీ కూడా కార్యరూపం దాల్చడానికి చేయాల్సినటువంటి కృషికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ సక్సెస్ పైన కూడా ప్రధానంగా కీలక భేటీ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇటీవల కాలంలో కూడా ఏదైతే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టులు ఏంటి, దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం ఏంటి, రంగారెడ్డి పాలమూరుకు కేసీఆర్ చేసినటువంటి ద్రోహం ఏంటి అన్న అంశంపైన కూడా రేపు అసెంబ్లీలో ఖచ్చితంగా కూడా చర్చించాలి. అసెంబ్లీలో ప్రజలకు అర్థమయ్యే విధంగా తీసుకెళ్లాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి సూచించినట్టుగా తెలుస్తోంది. గోదావరి, కృష్ణా ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అన్యాయం ఏంటి, గతంలో ఏపీ ప్రభుత్వం సంబంధించి కావచ్చు కొన్ని కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించారు. అబద్ధపు మాటలు చెప్తున్నటువంటి కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నేతలకు సంబంధించి వాళ్ళని ఎండగట్టాలన్న విషయాన్ని కూడా క్యాబినెట్లో చర్చించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఈ మరొక జనవరి మొదటి వారానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా యాక్టివ్గా ఉండాలి. ఇటు క్యాడర్ పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో చూపించినటువంటి ఆ ఉత్సాహాన్ని రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చూపెట్టాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీ పరిధి కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది. 300 కార్పొరేటర్లు కూడా బరిలోకి రానున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో గెలవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఇక జెడ్పీ స్థానాలకు సంబంధించి అన్ని జెడ్పీ స్థానాలు గెలవాలని కూడా మంత్రులకు ముఖ్యమంత్రి కీలక సూచన చేసినట్టుగా తెలుస్తోంది. కీలక దిశానిర్దేశం కూడా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి తప్పిదాలను సరిచేసుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్లాలన్నటువంటి ఒక క్లియరెన్స్ ఆయన ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక అయితే ప్రధానంగా కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ప్రజల్లోకి వస్తున్నామని కేసీఆర్ని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ కూడా మాట్లాడిన మాటలకు సంబంధించి అవన్నీ కూడా అబద్ధాలనే విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లాలి. తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అన్యాయాన్ని కూడా తీసుకెళ్లాలనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు మొదటి వారంలో జరిగే నేపథ్యంలో కూడా పూర్తిగా కూడా అన్ని విషయాలు అసెంబ్లీలో చర్చించాలని కూడా ఆయన మంత్రులకైతే సూచన చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా స్థానిక ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలపైన దృష్టి సారించాలన్న విషయాన్ని మాత్రం మంత్రులకు స్పష్టం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. పార్టీ చేసినటువంటి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు, మిగతా పనులన్నీ కూడా పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కావచ్చు అందరూ సమిష్టిగా కృషి చేసి ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వాసు.